రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అని ఒక హామీ ఇచ్చిండు. ఆ 6 గ్యారెంటీలు అమలు అనేది ఇప్పటివరకు చేయడం చేత కాలేదు. అంటే వీనికి పరిపాలన చేయడం చేతన అవుతలేదు. ఈ పరిపాలన చేయడం చేత కాకపోతే ఏం చేస్తే 6 గ్యారెంటీల పైన ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరు కేటీఆర్ గారు అయినా కానీ సమాజం అనేది ప్రశ్నించడం. ఊకే ఈ 6 గ్యారెంటీల పైన ఊకే ప్రశ్నిస్తున్న ఉద్దేశంతో కావల్చుకొని కక్షపూరితంగా కేటీఆర్ గారి మీద కేసులు పెట్టి ఎట్టు తిరిగి ఈయన జైలు వేయాలనే ఉద్దేశంతో ప్రజల లోపల ఈయన మీద వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఏమంటారు మన రేవంత్ రెడ్డి చేస్తున్న, అంతేగాని ఇంకోటి ఏ ఉద్దేశం లేదు. తెలంగాణ రాష్ట్రానికి పేరు రావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఒక పెట్టుబడి పెట్టాలి, తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే ఆ 55 కోట్లు ఇచ్చిర్రు. ఏ విధంగా ఇచ్చిర్రు? మొత్తానికి ప్రూఫ్ ఉంది కదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్గా జరిగింది కదా. ఇందులో ₹1 అవినీతి ఏముంది? ఇందులో ఎటువంటి అవినీతి లేదు కదా. ఇప్పుడు మనకు ఈ ఫార్ములా కార్ రేసింగ్ అనేది నిర్వహిస్తే తెలంగాణకి పేరు, అంతేగాని ఇంకా వ్యక్తిగతంగా పేరు వచ్చేదేమో చెప్పండి. ఇప్పుడు చూడండి, నీకు ఇక్కడ నిర్వహించడం చేత కాకపోతే కాంగ్రెస్ అనుబంధ ఇప్పుడు రాష్ట్రం తమిళనాడు ఉంది కదా, కాంగ్రెస్ మిత్రపక్షమే కదా అది. మరి అక్కడ తీసుకుపోయారు, నీకు చేతగాకనే కదా. ఇప్పుడు ఒకవేళ ఈ ఫార్ములా కార్ రేసుల్లో అవినీతి జరిగితే మరి నీ కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళనాడు రాష్ట్రంలో ఎందుకు నిర్వహిస్తారు? ఆ రాష్ట్రానికి ఎందుకు ఈ ఫార్ములా కార్ రేస్ అని ఎందుకు పోతుంది చెప్పండి. నేను ఏమంటున్నా అంటే వీనికి పరిపాలన చేయడం చేత కాదు, వీనికి ఇచ్చిన హామీలు నిర్వహించడం చేత కాదు. కాబట్టి కేటీఆర్ గారు ఆయన కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ ప్రజలైనా కానీ విద్యార్థులను ఎక్కడక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. ఈ ప్రశ్నించడంలో వీనికి సమాధానం లేదు. ఈ సమాధానం చెప్పడం చేత కాక ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. ఏ విధంగా చేస్తుండ అంటే సీనియర్ ఇండస్ట్రీ అని ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తుండు, హైడ్రా అని పేద బడుగు బలగిన వర్గాల యొక్క ఇళ్లను కూలగొట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తుండు, ఈ ఫార్ములా కేసు అని ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ ఉండు, తెలంగాణ అస్తిత్వం అని తెలంగాణ విగ్రహంలో బతుకమ్మ మార్పులు చేర్పులు అని టీఎస్ అని టీజీ అని తెలంగాణ గీతాన్ని చేంజ్ చేసుడు. ఓన్లీ ఏం చేస్తున్నా డైవర్షన్ పాలిటిక్స్. వీనికి ఇచ్చిన హామీలు నెరవేర్చే చేతన అయితే దమ్ము ధైర్యం ఉంటే నీకు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చరా బాబు, అంతేగాని నీకు చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, తెలంగాణ సమాజం తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది. నీకు చేత కాకపోతే నేను దించే తత్వం మీద తెలంగాణ గడ్డల రక్తంలో ఉన్నది. బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని నీవు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.